పాయలాకుతో చేసిన పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? రాగి సంగట్లోకైనా, టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయిలో కొద్దిగా కందిపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు వేసుకొని బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పాయలాకు కూడా వేసేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా ఉడికిచ్చేసుకొని చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్నటువంటి కొద్దిగా పులుపుకి సరిపడా చింతపండును కూడా వేసేసి బాగా దంచేసుకున్న తర్వాత పాయలాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు కూడా వేసేసి కచ్చా పచ్చగా దంచుకుంటే పాయలాకు పచ్చడి రెడీ అయిపోతుంది. తాలింపు వేసినా వేయకపోయినా పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.